ఈ వక్రతుండంలో చాలామందికి ధర్మ సందేహాల్లో వచ్చేటటువంటి సందేహం ఉత్తరాల రూపంలో కూడా వెలిపుచ్చారు. ఏమండి, ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎడం వైపు ఉండాలా, కుడి వైపు ఉండాలా? మళ్ళీ ఆ ఎడం వైపు కూడా మనకి ఎడం వైప, ఆయనకి ఎడం వైప, మనకి కుడి వైప, ఆయనకి కుడి వైప? దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే, మనం పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఆయనకి కుడివైపు ఉంటే, ఆయనకి మనకు కాదు, విఘ్నేశ్వరుడికి కుడివైపు తొండం పెట్టుకుని, నేనే విఘ్నేశ్వరుడు అనుకోండి, ఇది నా కుడివైపు, ఈ తొండం కుడివైపు ఉంటే అటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తే మనకి ముక్తి మాత్రమే వస్తుంది, జ్ఞానమే వస్తుంది. అదే విఘ్నేశ్వరుడు తన తొండాన్ని తన ఎడంవైపు పెట్టుకున్నాడు, అలాంటి విగ్రహాన్ని, తొండం ఎడంవైపు ఉన్నటువంటి విఘ్నేశ్వర విగ్రహాన్ని పూజిస్తే ఈ లోకంలో కోరికలు తీరుతాయి. అందుకే జ్ఞానులు రెండు రకాల విగ్రహాలు పూజిస్తారు. ఎడంవైపు తొండం కలిగిన విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తేనేమో ఇహ సుఖాలు, కుడివైపు తొండం ఉన్నాయని పూజిస్తే ముక్తి వస్తాయి. ఇటు ముక్తికి రెండు వైపులా ఉన్న విగ్రహాలు పూజించండి. కొంతమందికి మాకు ఇప్పట్లో ముక్తి ఎందుకండి బాబు, ఇంకా భూలోకంలో చాలా కోరికలు ఉన్నాయి, ఉద్యోగాలు, సద్యోగాలు, వ్యాపారాలు, కొంపలు దుంపలు, వీటి మీద కోరికలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎడం వైపు తొండం పెట్టుకుని ఉన్న విఘ్నేశ్వరుని పూజించండి. ఆయనకి ఎడం వైపు తొండం, మనకు కాదు. ఆయన తొండం ఆయన